ఘట్టమనేని శివరామకృష్ణగారు 1943 సంవత్సరం మే 31వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలములో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్థులైన ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌధరి దంపతుల పెద్ద కొడుకుగా జన్మించారు. అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా, సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావుగారు ఈ పేరును కృష్ణగా కుదించారు. తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణగారు 1970లు, 80లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్గా ప్రఖ్యాతి పొందారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964, 65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆ పైన 4 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు. ఆయన దర్శకుడిగాను 16 సినిమాలు తీశారు. కృష్ణగారు నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమాగా గూఢచారి 116, తొలి కౌబాయ్ సినిమాగా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు, తొలి 70mm సినిమాగా సింహాసనం వంటివి కృష్ణగారు నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976, 1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశను అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణగారు సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాలు చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. ఇందుకోసం 3 షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు. తాను BA చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, దొరికిన ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణగారు అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించారు. కృష్ణకు రికార్డ్ స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. అతనికి ఫిలింఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం 1997లోనూ, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2003లోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ 2008లోనూ, పద్మభూషణ్ పురస్కారం 2009లోనూ లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలగా వ్యవహరించిన కృష్ణగారు ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశారు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా గెలుపొందారు. కృష్ణగారి కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయ నిర్మలను 1969లో ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్నారు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిరుదు పొందాడు. విజయ నిర్మల అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకులిగా నిలిచారు. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.